भगवत पादमूले मया समर्पिताम् इमां सौवर्णीं दक्षिणां यत्किंचित् यथोक्त दक्षिणां स्वीकृत्य अत्र उपविष्टानाम् एतेषां भगवत भागवत आचार्याणां सन्निधौ विज्ञापनं मया क्रियते। विज्ञापनम् अवधानेन श्रूयताम्। अस्य श्रीर्भगवतो देवदेवोत्तमस्य देवता सार्वभौम श्रीमत् अखिलाण्डकोटि ब्रह्माण्डनायक जगत् कुटुम्बिनः जगत् रक्षणार्थम् अवतीर्णस्य श्री सिद्धिबुद्धि समेत विजय विघ्नेश्वर स्वामिनः कैंकर्यरूपेण कल्याणोत्सवम् आचार्य श्रीहस्तेन करिष्यामि। ओम नमस्तसे नमस्तस्पतये नमस्तकीनां पुरोखाणां चक्षुषे नमो दिवैः पृथिव्यैः सप्ततमे गोपाय ये सभ्याः सभासतः तानिन्द्रियावतः कुरुः सर्वमायुरुपासतः। सर्वेभ्यः श्रीवैष्णवेभ्यो महाभागवतेभ्यो नमः। ओम तदेव लग्नं तुदिनं तदेव ताराबलं चन्दबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपदेते नुगस्परामे। यत्र योगीश्वर कृष्ण यत्र पार्थोदनुत्तरः तत्र श्रीरुचो भूतेर्धुवाणि तिर्मतिं मम सुमुदेतकलकल्याणभाजनं यत्र जायते पुरुषस्तमजं नित्यं प्रजामि शरणं हरिं सर्वदा सर्वकार्येषु नास्तेषाममङ्गलं। येषां हृदयस्थो भगवान् मङ्गलायतनो हरिः लाभस्तेषां जयस्तेषां हृदस्तेषां पराभवः। येषाविन्दीवरश्याम हृदयस्थो जनार्दनः आपदामपहर्तारं नमस्कारं చేసుకోండి। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते। అక్షింతలు ఆ గణపతిని ఆవప్పుడు చేసుకుని తాంబూలం ఉందిగా దానిపైన ఒక 7 సార్లు వేయండి। లక్ష్మీనారాయణాభ్యో నమః ఉమామహేశ్వరాభ్యో నమః వాణీహిరణ్యగర్భాభ్యో నమః శచీపురంధరాభ్యో నమః అరుంధతీ వశిష్టాభ్యో నమః ఉషాజనకరాభ్యో నమః శ్రీ సీతారామాభ్యో నమః సర్వేభ్యో మహాజనేభ్యో భాగవతేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః। మీ దగ్గర పంచపాత్రలో నీళ్ళునే ఉద్ధరణి పాత్ర తెచ్చుకున్నారుగా దాంట్లో నీళ్ళు తీసి కళ్ళు తెచ్చుకోండి। నేత్రాజమ్య ప్రాణాయామ్య ఆజమ్యం చేసుకోండి। 3 సార్లు తీర్థం తీసుకోండి। తమలపాకుతో కానీ ఆ ఉద్ధరణితో కానీ 3 సార్లు తీర్థం తీసుకోండి। ఫస్ట్ మగవాళ్ళు తీసుకోండి, తర్వాత ఆడవాళ్ళకి ఇవ్వండి। ఓం కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః గోవిందాయ నమః। హస్తం ప్రక్షాళ్య తర్వాత 2 అక్షంతలు వాసన చూసి వెనుకకు వేసుకొని ప్రాణాయామం చేసుకోండి। प्राणायामे विनियोगः ओम भूः ओम भुवः ओम सुवः ओम महांजनः ओम तपः ओम सत्यं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। आपो ज्योतिर्सामुदं ब्रह्मभूर्भुवस्वरं जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरोर्दक्षिणे दिग्भागे श्रीरङ्गस्थोदृक्प्रदेशे कृष्णा गोदावर्योर् मध्यप्रदेशे भगवतारे भगवत्सन्ते भगवान् श्री सिद्धिबुद्धि समेत विजय विघ्नेश्वामी देवता ब्रह्मोत्सव मंडपे अस्मिन् वर्तमान व्यवहारिकजान्तमानेन प्रभवार शिष्य संवत्सराणां मध्ये स्वस्ति श्री विश्वावसु नाम संवत्सरे दक्षिणायने वर्ष ऋतु भाद्रपदमासे शुक्लपक्षे अध्यायाः अष्टम्यायाः शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं गुणविशेषणशिष्टाः अस्याः शुभतिथौ अंदरू कूडा अस्माकमनि अनुकोंडि। सह कुटुंबानां श्रीमान् त्रिविधः गोत्रस्य पराशर गोत्रोद्भवस्य रत्नाकर नामधेयस्य गायत्री नाम्नीः कृष्णधृति नाम्नीः सकुटुंबस्य
తేషాం మమ సహకుటుంబానాం సబాంధవానాం సమాతృకానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ వీర్య ఆయు ఆరోగ్య ఐశ్వర్య వృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలాని అవాప్యర్థం శ్రీ సిద్ధిబుద్ధి సమేత విజయ విఘ్నేశ్వర స్వామినః కైంకర్య రూపేణ కళ్యాణోత్సవం కరిష్యే. ఆదో సమాప్యర్థం. మీ ముందున్న కలశంలో ఈ అక్షింతల పూలు వేసి దానికి కొంచెం అలంకారం చేయండి. ఓం కలశస్థముఖే విష్ణు కంఠే రుద్రశ్రమాశితః మూలే తస్థితో బ్రహ్మ మధ్యే మాతుగుణాదివః మూలే తస్థితో బ్రహ్మ భావసుందరః అంగైత్య సహితాస్తర్భే కలశాంశమాశ్రితం విశ్వభూతాన్యాపప్రాణభావో బ్రాడాపో విరాడ పుష్ప రక్షతాం దోర్పయామి. ఆ కలశంలో నీళ్ళు తీసి పూజాదేవి అన్నిపైన వేయండి. కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష. దేవ సర్వ కార్యేషు సర్వదా శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహి. ఆ గణపతిని ప్రార్థించండి. మహాగణాధిపతయే నమః ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి. ఇది అనుకోండి అందరూ కూడా. స్థిరో భవ, వరదో భవ, సుముఖో భవ. నమస్కారం చేసుకోండి. సుప్రసన్నో భవ, యజమానస్య అభిముఖీకరోమి. శ్రీ మహాగణాధిపతయే నమః. తమలపాకుతోటి 3 సార్లు స్వామికి నీళ్ళు చల్లండి. పాదయోపాద్యం సమర్పయామి, హస్తేశ్వర్గ్యం సమర్పయామి. అంటే పాదయోపాద్యం అంటే స్వామి పాదాలకు మొదలు నీళ్ళు ఇవ్వాలి. హస్తేషు అర్ఘ్యం అంటే స్వామి చేతులకు నీళ్ళు ఇవ్వాలి. ముఖి ఆచమని అంటే నోటికి. అట్లా 3 సార్లు నీళ్ళు అందియాలి. ఔపచారికైన స్నానం తర్వాత స్నానం పైనుండి నీళ్ళు ప్రోక్షణ చేయండి. ఆపో ఇష్టామ యోభవ స్నానమోర్జేన్ దదాతునః మహేరుణాచక్షుషేన్ యోపశ్యోదమోరస్వభాజినః ఉషతీరుగ్మాపః తస్మాత్ రంగమాప ఐష్పజ్యక్షేదాజనః ఆపోదాజనేదాజనః. స్నానం దోర్పయామి. వస్త్రం, వస్త్రం ఉంటే వస్త్రం వేయండి, లేకపోతే 2 అక్షింతలు వేయండి. అభివస్త్రాః సూతనానుషాపదేనో శతగా పూజమానః అభిచంద్రావర్తమేనో హిరణ్యాబ్జక్ష్వ నదినో దేవసోమః. వస్త్రార్థే అక్షదాం దోర్పయామి. గంధం వేయండి కొంచెం. యజ్ఞోపవీతం దోర్పయామి. గంధం గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరీషిణీ ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపప్రయేష్యం. అలంకరణాది అక్షతాం దోర్పయామి. పుష్పాలు వేయండి. ఓం సుముఖచ్చేకదంచ కపిలో గతికర్ణికః లంబోరస్య వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుగణాధ్యక్షో పాలచంద్రో గజాననః వక్రతుండశూర్పకర్ణో హేరంబోస్కందపూర్వజ. శ్రీ మహాగణాధిపతయే నమః. పుష్పై పూజయామి. 2 అగరవత్తులు వెలిగించి చూపించండి. ధూమాగ్రాపయామి. మూర్ధ్వానం దివామి. దీపం కూడా చూపించండి. కొంచెం దూరంగా పెట్టుకోండి. అగరబత్తీలు, చీరలు, కొంగులు జాగ్రత్త. వస్వాహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హిరణ్యగర్భగర్భస్థం హేమబీజం వివావసో అనంతపుణ్యఫలదం అధః శాంతిం పయేచ్చ మే. గృహే లక్ష్మీం రాసశ్రియామకేతయామాస గుంశ్రీధామసి మానోయ్ గుంశ్రీజ్జాతవేదో గామస్యం పురుషం జగదుః. మహాగణాధిపతయే నమః. సుప్రీతః సుప్రసన్న వరదో భూత్వా అక్షింతలే నమస్కారం చేసుకోండి. ఆ గణపతి పూర్వే సాధ్యా సంతి దేవాన్ శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. విఘ్నేశ్వరి మీ భార్యకి అండి జుట్టులో పెట్టుకోండమ్మా. విఘ్నేశ్వర దేవతా ప్రసాదం యజమానస్య శిరసా గృహ్ణామి. గణపతి కళ్యాణానికి గణపతి ఇది కూడా ఒక శుభకార్యం కాబట్టి విఘ్నాలు తొలగిపోవడం కోసం, అంటే వర్షం రాకుండా మనం ఈ కళ్యాణం జరగాలని విఘ్నేశ్వరాన్ని వేడుకుంటున్నాం.
ఈ విఘ్నేశ్వర స్వామికి విఘ్నాధిపత్యం ఆషామాషిగా రాలేదట. ఎందుకంటే ఎక్కడైనా ఒకడే కొడుకున్నాడు అనుకోండి, ఇట్లనే పరమేశ్వరునికి ఇద్దరు కుమారులు కదా, ఎవరెవరు? విఘ్నేశ్వరుడు, కుమారస్వామి. కొంచెం కుమారస్వామి కొంచెం బలమైన వాడు, గట్టివాడు, వాయువేగంతో ఉండేవాడు, ఆయన వాహనం నెమలి. అట్లా కొన్ని ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఎక్కువ ఉన్నాయి. చిన్నోడు కదా, ఇంటికి చిన్నోడు, కొంచెం గార్వం ఎక్క. మళ్ళా పెద్ద కొడుకు అంటే తండ్రికి ఎక్కువ ఇష్టం ఉంటుంది, చిన్న కొడుకు అంటే తల్లికి ఎక్కువ ఇష్టం ఉంటుంది అని చెప్పేసి శాస్త్రంలో ఉంది. అట్లా ఉన్నప్పుడు ఈ వినాయకుడు పరమేశ్వరుని ప్రీతిపాత్రమైన వాడు. అందరూ దేవతలంతా పోయి రాక్షసులంతా ఏ పని చేసినా విఘ్నం కలిగిస్తున్నారు, ఎవరైనా విఘ్నాలు పోవడానికి ఒక దేవుడు కావాలి మాకు అని చెప్పేసి ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ప్రార్థిస్తే, సరే ఎవరికి ఇద్దాం ఓటు ఏర్పాటు చేద్దాం అనుకుంటే ఆఖరికి ఇద్దరు మిగిలింది. ఎవరెవరు? వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి ఇద్దరు మిగిలింది. యాజ్ యూజువల్గా సుబ్రహ్మణ్య స్వామి ఏం చెప్తాడు, అయ్యా నేనే అందరికంటే బలమైన వాడిని, కారణ జన్ముని, కాబట్టి నాకే ఇవ్వాలి, ఈయన ఎక్కడికి పోలేడు, ఎవరైనా పిలిచినా కూడా పోవడానికి కూడా కష్టమవుతుంది, భారీ కాయం పొట్టి రూపం అట్లా ఉంది కదా అని చెప్తే అప్పుడు పరమేశ్వరుడు ఆలోచిస్తాడు, అదే అట్లా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవద్దు, ఎవరైతే ముల్లోకాల్లో ఉన్న తీర్థాలన్నీ కూడా స్నానం ఆచరించి వస్తారో వారికి మాత్రమే ఈ యొక్క ఆధిపత్యం లభిస్తుంది, అంటే వారందరినీ సంరక్షించగలుగుతాడు, కాబట్టి అట్లా ఎవరు తొందరగా వస్తే వాళ్ళకి ఇచ్చేద్దామని చెప్పేస్తాడు. ఈయనకేమో హెలికాప్టర్ లాంటి నెమలి ఉంది, ఎవరికి? సుబ్రహ్మణ్య స్వామికి. అది గాలిలోనే వెళ్ళిపోతుంది. పాపం ఈయన వాహనం ఏంది? ముష్కం, చిట్టి ఎలుక. ఎలుక అంటే ఏదో పెద్ద మన ఇళ్ళలో ఉండే పంది కొడుకు అంత సైజులో ఉండదు, చిట్టి ఎలుక అనేది ఉండేది. అంత పెద్ద విగ్రహం పెట్టినా ఎలుక చిన్నదే పెడతారు, ఎందుకోసం అంటే ఎలుక శుభమే అంత. ఆ ఎలుక మీద పెట్టినాక ఈయన తండ్రిలో వేరుకుంటాడు, అయ్యా మరి మీరు ఇంత కష్టమైన పని చెప్పారు, నా వల్ల ఇద్దా ఈ పని అన్నాక తండ్రి ఏదో చెవులో ఏదో చెప్పేస్తాడు. ఏం చెప్పిండు అనేది భగవంతునికి ఎరుక. ఈ సుబ్రహ్మణ్య స్వామి వెంటనే చెప్పగానే పోతాడు, కథం తిరుపతి యాన్ని మొత్తం వందే భారత్ ఎక్స్ప్రెస్ అయినట్టుగా మొత్తం అన్ని రౌండ్లు కొడుతుంటాడు. ఇక్కడ మాత్రం పోయి నేను చేస్తాడు, తల్లి నాకు 3 తీర్థాలు ముల్లోకాలని కూడా మీరిద్దరే కాబట్టి అని ఆ తల్లిదండ్రుల చుట్టూ ఒక ప్రదక్షిణ చేసేస్తాడు. చేయగానే ఒక లోకంలో ఉన్న నదులన్నింటిలో సుబ్రహ్మణ్య స్వామి పోయి స్నానం చేసి వచ్చేంతనే వినాయకుడు ఏం చేస్తుంటాడు, రిటర్న్ వస్తుంటాడట. ఈయన పోయి స్నానాన్ని ఓడిపోతుంటే ఆయన రిటర్న్ అవుతుంటాడు. ఆశ్చర్యపోతాడు సుబ్రహ్మణ్య స్వామి, ఏంది నేను నాకంటే మూలు ఎట్లొచ్చాడు ఈయన అని. 2వ తీర్థం, 3వ తీర్థం, ప్రతి తీర్థంలో కూడా ఈ సుబ్రహ్మణ్య స్వామి స్నానానికి వెళ్ళటం, ఈయన స్నానం చేసి బయటికి రావడం జరుగుతుంటుందా. అట్లా ముల్లోకాల తీర్థాలన్నీ ఎలా తెచ్చాడు, కేవలం తల్లిదండ్రుల ముందు చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసిన తర్వాత తీరా వచ్చేసరికి నెచ్చి ఉంటాడు. అయ్యా సుబ్రహ్మణ్య స్వామి వచ్చేసి అప్పటికి గర్భభంగం అయిపోతుంది, ఎందుకంటే తనకంటే మొదలు స్నానం చేసి వచ్చేసాడుగా. మనలాగా దొంగ మాటలు ఉండవు సుబ్రహ్మణ్య స్వామికి, దేవతలకు. అయ్యా వినాయకుడే గొప్పవాడు, ఆయనకే విఘ్నాధిపత్యం ఇవ్వండి అయ్యా, ఎందుకంటే విఘ్నేశ్వర స్వామి చాలా గొప్పవాడు, నాకంటే మొదలే స్నానం చేసి వచ్చాడు, ఎట్లా చేసి వచ్చాడు తెలియదు, నేను నా ఊటం నొప్పుకుంటున్నాను, సుబ్రహ్మణ్య స్వామి అన్నకు దాసోహమని విఘ్నాధిపత్యం కట్టిపెట్టారట. అట్లా అందుకే మన సృష్టిలో మాతృదేవో భవ అని చెప్తారు, వేదోక్తి. వేదంలో చెప్పింది ఏదో అయ్యగారు కానీ ఎవరో మా ఇంటి వాళ్ళు చెప్పింది కాదు. ఫస్ట్ రూపం మాతృదేవో భవ అంటే తల్లి మొట్టమొదటి దేవత. ఎందుకంటే 9 మాసాలు మోసి మనల్ని కంటుంది కాబట్టి మనకు జన్మ ఇస్తుంది. తను ఆ శిశువును వద్దనుకున్న మరుక్షణం మనకు జన్మ లేదు కాబట్టి తల్లి స్థానం సృష్టిలో మొట్టమొదటి స్థానం. తర్వాత పితృదేవో భవ 2వ స్థానం తండ్రికి ఇచ్చారు. ఎందుకంటే ఈ గర్భం రావడానికి కారణం తండ్రి కాబట్టి ఆ గర్భం దాచిన తర్వాత తను ప్రయోజనం చేసే బాధ్యత అంతా కూడా తండ్రికి ఉంటుంది కాబట్టి 2వ స్థానం తండ్రికి ఇచ్చారట. ఇక 3వ స్థానం ఎవరు? ఆచార్య దేవో భవ. ఆచార్య అంటే ఎవరైతే గురువు మనకు మంచి ప్రవర్తన నేర్పుతాడో, ఎంత విద్య ఉన్నా ఎన్ని డబ్బులున్నా ఏదున్నా మంచి ప్రవర్తన లేకపోతే అది నిష్ప్రయోజనం అంటారు కదా. అట్లే మనం చెప్పే గురువును 3వ స్థానంలో ఇచ్చారు. 4వ స్థానంలో అతిథి దేవో భవ అన్నారు. అంటే తర్వాత వచ్చిన వాళ్ళను గౌరవించే పద్ధతి నేర్చుకోవటం
ఈ 4 మనకు వేదంలో చెప్పబడిన వాక్యాలు. అందుకే ఎక్కడైతే వినాయకుడు ఎట్లా సాధించాడు ఈ యొక్క విఘ్నాధిపత్యాన్ని తల్లిదండ్రుల ద్వారానే సాధించాడు. అందుకే తల్లిదండ్రులను కాపాడుకోవటం మన దగ్గర ఉన్న తక్షణ కర్తవ్యం. తల్లిదండ్రులు కాదని మనం ఏం చేసినా నెక్స్ట్ తరం మనకు వెంబడే ఉంటుంది. ఎన్నో రోజులు ఉండదు, అటు 10 సంవత్సరాలు అటు ఇటు. మనం ఎట్లా చూసినామో మన పిల్లలు సేమ్ యాస్టివ్ దగ్గర నడుస్తూ ఉంటుంది. అది గుర్తుపెట్టుకొని తల్లిదండ్రులను గౌరవించడం ఫస్ట్ నేర్చుకోండి. అట్లా విఘ్నాధిపత్యం పొందాడు విఘ్నేశ్వర స్వామి. కాబట్టి ఆయన కళ్యాణాన్ని కూడా మనం ఇప్పుడు విఘ్నేశ్వర స్వామి పూజ చేసుకున్నాం. తర్వాత కళ్యాణోత్సవంలో భాగంగా మనం రక్షాబంధనం మొన్న కంకణాలు కట్టుకున్నాం కదా, కాకుండా ఇప్పుడు కళ్యాణం కొరకు కంకణాలు ఇక్కడ పూజ చేసి మీకు ఇప్పుడు అందించడం జరుగుతుంది. మిగతా కార్యక్రమం అంతా ఇక్కడ భగవంతుని దగ్గర జరుగుతుంది. దాన్ని బట్టి మీరు అన్వయించుకోండి. ఈ కార్యక్రమం మీరు చెప్పారు ఆచార్య శ్రీహస్తేన కరిష్యాముగా, అందరూ వచ్చి కళ్యాణం చేయలేరు కాబట్టి మీ తరఫున మేము కళ్యాణం నిర్వహిస్తూ ఉంటాం. ఓం శ్రీ సీతా సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామిన కళ్యాణోత్సవార్థం దక్షాః సూత్రపూజాంత కరిష్యే. ఓం దక్షాదేవతాభ్యో నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆదరం సమర్పయామి, సువర్ణగత సింహాసనం సమర్పయామి, స్నానం సమర్పయామి. ఆపోయిష్టామ యోభాస్నానమోర్ధే దదాతునః మహేర్నాచక్షుషే యోపశ్యోదమోరస్తత్వాజినః ఉషదీర్మాపః తస్మాదరంగమాప నిష్పద్యక్షేదాజనః ఆపోదాజన ఇదాజనః స్నానగంధాంధారయామి. గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరీషిణీః ఈశ్వరీకం సర్వభూతానాం తామిహోపప్రయేషీం. ధూపమాగ్రాపయామి. మొత్తం ధూపదీపాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. పుష్పై పూజయామి. తద్విష్ణుం పరమం పదం తదా పశ్యంతి సూరయః ద్రివీవ చక్షురాసనం తద్విప్రాసోమన్యో గృహాం సస్యమిందతే. ఫలనివేదనం సమర్పయామి. ఓం ప్రోక్షాయ నమః. ఓం పుండరీకాక్షాయ నమః. ఓం చక్రగుడోపహర కదలీఫలనైవేద్యం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. యతో దేవో అవంతునో తతో విష్ణుర్విచక్రమే పృథివ్యాః సప్తధామభిః మంగళనీరాజనదీపం హిరణ్యపాత్రం మధోపూర్ణం దశవ్యోసానేతి ఏకదో బ్రహ్మణమూర్తి ఏకదో యజమాన ఆయుష్యేధో దధాతి. సంరాజం చ విలాసం చ అభిశాసనో గృహే లక్ష్మీరాశ్రియామకేతయ మాసగం సృజామసి. అనయా ధ్యానావహనాది షోడశోపచార పూజయా శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామినః రక్షాబంధన ముహూర్తస్సు ముహూర్తోస్తు. రక్షాబంధన ముహూర్తస్సు ముహూర్తోస్తు. అస్యాః స్వామినః అనంతరాష్ట్రాది గోసాధ్యం సువర్ణ యజ్ఞోపేదానం దర్శేః. ఇప్పుడు కళ్యాణోత్సవంలో భాగంగా స్వామివారికి పాద ప్రక్షాళన చేయడం జరుగుతుంది. అనగా కాళ్ళు కడిగే కార్యక్రమం చేస్తాం కదా మనం. మంటపంలోకి అల్లుడు రాగానే కాళ్ళు కడుగుతాం కదా, అదేవిధంగా స్వామివారు కూడా పాద ప్రక్షాళన చేయాలి. ఓం సహస్రమూర్తే సహస్రబాధాక్షిరోర్వాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. సత్యం జోధారుణీమహే గాతుం యజ్ఞాయ ధాతుం యజ్ఞపతే దైవీః స్వస్తిరస్తనః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం
शन्नो अस्तु द्विपदे शञ्चतुष्पदे ओम शांति शांति शांति। श्रीगंधम चंदनोर्मिष्टं कर्पूरेण दंतं गंधद्वारां दुराधर्षां नित्यपुष्टां करीशिनी कुंकुम ईश्वरीकुं सर्वभूतानां तामिहोपप्रयेत् श्रियं पुष्पैः पूजयामि। पुष्पमालाम् अलङ्कृत्य धूपम् ధూపమాగ్రాపయామి। ఈ యొక్క సిద్ధి బుద్ధి విఘ్నేశ్వర స్వామికి పాదప్రక్షణ ఎవరు చేశారు? అసలు సిద్ధి బుద్ధి విఘ్నేశ్వర అమ్మవార్లు ఎవరు? మనం కళ్యాణం చేయడానికి ఏ పురాణంలో ఉందనేది కొంచెం తెలుసుకొని ముందుకెళ్ళాలి. వీరిద్దరికి కళ్యాణోత్సవం చేసినట్టుగా బ్రహ్మ ఈ యొక్క కళ్యాణోత్సవం నిర్వహించాడట. బ్రహ్మ ఎవరెవరి కళ్యాణోత్సవం చేశాడు? ఒక్క తిరుమల వెంకటేశ్వర స్వామికి కళ్యాణోత్సవం చేశాడు. అందుకే బ్రహ్మోత్సవం అంటాం. తిరుమలలో చేసే ఉత్సవాలను బ్రహ్మోత్సవం అంటారు. అన్నమయ్య కూడా పాట పాడారు కదా, బ్రహ్మ కడిగిన పాదం. బ్రహ్మ ఎందుకు అడిగాడు పాదాలు? ఇట్లనే కళ్యాణం చేసినప్పుడు బ్రహ్మ పాద ప్రక్షాళన చేశాడని, అందుకే బ్రహ్మ కడిగిన పాదం అని అర్థం. అట్లా సిద్ధి బుద్ధి విఘ్నేశ్వర స్వామి యొక్క చరిత్ర ఎక్కడుందంటే, పూర్వము బ్రహ్మ సృష్టి చేయాలనుకున్నప్పుడు కొంత సృష్టి చేసిన తర్వాత సృష్టిలో సమతుల్యం లోపించిందట. అంటే తనకే అర్థం కాలే ఎలా చేయాలి ఎట్లా చేయాలి అర్థం కానప్పుడు ఆ యొక్క బ్రహ్మ దగ్గర నారద మహాముని పోయి బ్రహ్మతో చెప్పాట, ఓ బ్రహ్మర్షి, బ్రహ్మ విఘ్నేశ్వరం గురించి తపస్సు చేయి, నీకు తగిన ఉపాయం లభిస్తుంది అని చెప్తా ఆ బ్రహ్మ విఘ్నేశ్వరం గురించి తపస్సు చేశాట. తపస్సు చేస్తే ఆ యొక్క బ్రహ్మ తపస్సు మెచ్చిన విఘ్నేశ్వరుడు ప్రత్యక్షమై విషయం తెలుసుకొని సృష్టిలో సమతుల్యం కొరకు కార్యసిద్ధి మరియు బుద్ధి కుశలత, ఏదైనా కార్యం సిద్ధించాలంటే మంచి బుద్ధి కావాలి ఫస్ట్. ఆ రెండు ప్రసాదించారట శక్తి రూపాలుగా. అంటే తలలో నుండి ఉద్భవించే రెండు శక్తులను ఆ బ్రహ్మకు ప్రసాదించిన తర్వాత ఆ బుద్ధి కుశలతో స్వామి ఆ కార్యాన్ని సిద్ధించాడు బ్రహ్మదేవుడు. అట్లా ఆ రెండు శక్తులు ఏవైతే ఉన్నాయో ఆ రెండు శక్తులతో బ్రహ్మ మొత్తం సృష్టి అంతా చేసిన తర్వాత మరి ఏం చేయాలి? వీటిని వాటి రెండు స్త్రీ రూపాలుగా చేసి చెప్పాట, ఈ నీ నుండి ఉద్భవించిన శక్తులను నువ్వే స్వీకరించు అని చెప్పేసి ఆ యొక్క విఘ్నేశ్వరునికి చెప్పాట. ఆ విధంగా సిద్ధి బుద్ధి ఇద్దరు అమ్మవార్లను కూడా ఆ విఘ్నేశ్వరుడు తనే స్వీకరించాట. స్వీకరించడం అంటే ఏంటి? ఒక స్త్రీ యొక్క బాధ్యతను తీసుకున్నాడంటే ఉద్దేశం ఏంటి? పెళ్లికి ముందు తండ్రి స్వీకరిస్తాడు, పెళ్లి తర్వాత భర్త స్వీకరిస్తాడు. కాబట్టి వారిద్దరిని తనలోనే ఐక్యం చేసుకున్నాట. అంటే ఒక విఘ్నేశ్వరుని పూజిస్తే కార్యసిద్ధి లభిస్తుంది, మంచి బుద్ధి కుశలత లభిస్తుంది. ఈ రెండు రూపాలు కూడా ఆయనలోనే ఉన్నాయట. అందుకే ప్రత్యేకమైన విగ్రహాలు ఎక్కడ మనకు కానరావు. కేవలం ఒక విఘ్నేశ్వర రూపాలు ఎందుకు కానొస్తాయంటే ఆయనలోనే ఆ రెండు రూపాలు లీనమై ఉంటాయి. కాబట్టి ప్రత్యేకమైన రూపాలు లేకుండా ఉన్నాయి. కాబట్టి మనం కళ్యాణోత్సవం కోసం ఆ రెండు రూపాలను బయట తీసుకొచ్చి కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నాం. ఓం అస్యాహ శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి దేవత కళ్యాణోత్సవ దేవార్థం యజమానస్యాహ మహాసంకల్ప పఠనంతో కలిసి కన్యాదాన ముహూర్తస్తు ముహూర్తోస్తు. మనం కళ్యాణం చేయాలంటే ఏం చేయాలి? కన్యాదానం చేయాలి. నిన్న మనం అనుకున్నాంగా మగపెళ్లి వారం ఆడపెళ్లి వారం, అట్లా ఏమీ ఉండదట. మనం అనుకోవడం కోసమే. ఎందుకంటే సృష్టిలో ఒక ఏకైక పురుషుడు ఈయననే. ఏదైతే కళ్యాణం చేసుకుంటాడో వాడొక్కడే పురుషుడు. మనము మగవాళ్ళము ఆడవాళ్ళము పిల్లవాళ్ళము అందరం అంతా కూడా స్త్రీ రూపాలే కింద. ఎందుకంటే మనం భగవంతుని చూసి ప్రేమిస్తాం. ఒక దేవుని దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆనందం పొందుతామా లేదా? అబ్బా ఇంత అందంగా ఉన్నామంటే ఒక పురుషుని చూసి ఒక పురుషుడు వెంకటేశ్వర రూపం చూడగా మనం మగవాళ్ళు లేదు ఆడవాళ్ళు అందరూ ఏమంటారు? అబ్బా ఇంత అందంగా ఉన్నా అంటావా లేదా? ఒక మగవాడిని మనం అందంగా ఉన్నామంటే మనం తేడా కింద లెక్క వస్తాం కదా, అవునా కదా?
అలా కాదు కాబట్టి అందరూ కూడా స్త్రీ రూపాల కిందనే యొక్క భగవంతునికి పురుష రూపం ఒకటే. పురుష ఏవేదగం సర్వం, పురుష ఏవేదగం సర్వం అంటాం కదంటే పురుషులలో ఒక్కడే దేవుడు, మగ పురుషుడు ఒక్కడే, మగవాళ్ళు మిగతా వాళ్ళంతా స్త్రీ రూపంగా భావించి మనమందరం కూడా ఇప్పుడు స్వామికి కన్యను దానం చేస్తున్నాం. కాకపోతే కొందరు సిద్ధిని, కొందరు బుద్ధిని. బుద్ధి లేని వాళ్ళు బుద్ధిని దానం చేయండి, డబ్బు లేని వాళ్ళు సిద్ధిని దానం చేయండి. చెప్పండి, ఎవరికి బుద్ధి లేదు, ఎవరికి సిద్ధి లేదు? అందరికీ బుద్ధి ఉంది. మంచి బుద్ధి కావాలని చేయండి అంతే. బుద్ధి అందరికీ ఉంటుంది, కానీ మంచి బుద్ధి కావాలి. అది ఆ మంచి బుద్ధి కోసం అమ్మవారిని దానం చేయండి, కన్యాదానం చేయండి. అంటే మనలో చెడు బుద్ధిని విసర్జించాలి. విసర్జించిన ఆటోమేటిక్గా సిద్ధి లభిస్తుంది. సిద్ధి అంటే ఏదైనా కార్యసిద్ధి కావచ్చు, ధనసిద్ధి కావచ్చు, ఆయుష్ కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఏదైనా సిద్ధిస్తుంది. మగవాళ్ళు చేతిలో కుడుక, పోక, ఖర్జూర పెట్టుకోండి. ఆడవాళ్ళు నీళ్లు పోస్తూ ఉండాలి. కన్యాదానం పాలతో చేయండి, పాలతో చేయండి ఫస్ట్. తర్వాత మధుపర్కం అంటే పాలు, పెరుగు స్వామికి దాడి చేయడం జరుగుతుంది. ఓం హిరణ్యరూప హిరణ్య సవితాస్మై హిరణ్యవర్ణ హిరణ్యాః స్వర్యోః నిషాదన్యాధ ధరణ్యానమస్మై సకలారాధనమస్తు సకలారాధనై సువర్చితమస్తు. అథ మధుపర్కం మధుబాధారుతాయతే మధుక్షరంతి సింధవః మాదేహేర్నశ్చోషధిః మధునక్తం దోషు మధుసూర్యః అసుతోస్తు సూర్యపిదః మధుమాన్నో వనస్పతిర్మధుమాహుం అస్తు సూర్యః మాద్విర్వాఘో భవంతు నః ఇతి. అయంతే మధుపర్కో 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 మధుపర్కః అమృతోపస్తరణమసి ఇతి పీత్వా అథాదానందవీర్యస్య శ్రీమదాదినారాయణస్య ఆచింత్య పరిపదశక్తాభిమానలోకमध्ये పరిభ్రమణానాం అనేకకోటి బ్రహ్మాండామేకమే అవ్యక్తపదిమహంకార ఆకాశ వైష్ణు జల పృథివ్యావరణే సప్తవిరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండకరండమండలే ఆదాశక్తి శ్రీవరాహ కూర్మానంద ఐరావతాదాష్టది దిగ్గజోపరి ప్రతిష్ఠితస్య ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంద ఐరావత్యాసతి ప్రతిష్ఠిత్య అతల వితల సుతల తలాతల సాతల మహాతల పాతాలాది సప్తలోకాముపరితలే ప్రతిమాలోకేల భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యాదిలోక సప్తపానుదో వాఘే మహానాలాయ మాయపనిరాజరాజశేషస్య సహస్రపనామండలమండితే ఐరావత పుండరీకవామనకుపుదాంజన పుష్పదంత సౌర్వభామ సుప్రతికాఖ్య అష్టదిగ్గంధి శుంఠాదండో సంవితే లోకాలోకాదుల వితే లవనేషు సురా సర్పితధిక్షీర సిద్ధోదకార్ణవై పరివృతే జంబూపక్కకుచక్రోంచ శాకశాల్మల పుష్కరాక్షస్తత్వదేవై పరివృతే అమరావతి యశోపతి అంభోవతి రైవతి సిద్ధవతి సాధ్యవతి గాంధర్వత్యాలకావతి భవతి పుణ్య అత్యనే ప్రసాదితే ఇంద్రాగ్నిమృతివరుణ వాయు కుబేర ఈశాన్యాసదిక్పాలకై పాలితే లోకాలోకపర్వతైరావుతే మహేంద్రమలయ సప్త శక్తిమధిహిమమతురుక్షపతి వింధ్యపారిజాతి సప్తకులాచలై మతంగిహిరణ్యశృంగమాల్యవతి కిష్కింద శృంగశృంగాఖ్య పంచదశ పర్వతైతాశ్రుతిష్ఠితే అంగవంగకళింగ కాశ్మీర కాంభోజతావీర సౌరాష్ట్ర మగధ మహారాష్ట్ర మగధ మాలవ నేపాల కేరళ చోళ పాంచాల గౌల మలయాళ సింహల ద్రవిడ ద్రావిడ కర్ణాట నాటక రాట పాలడ పాండ్య పులింద ఆంధ్రహును దశార్వ భోజ కుర్పురు గాంధార్వ విదర్భ విదేహ బ్లావిక బర్భరకేయ కోతుల కుల కిరాణ శూరసేన సేవన రింకన కొంకణమస్తమాధ పార్షగార్ధవజవన జ్వాలాంద సాల్వచేది సింధపపుతి వివ్య దేశభూమి పాలై పాలితే గంగా గోతమే నర్మదా యమునా సరస్వతి కృష్ణవేణి బహుదా భీమరది తుంగభద్రా రేణుక మలాపహరణే కావేరీ కుతమాలా తామ్రవర్ణే విశోకా కౌశకీ గండకీ విచిత్రకా వశిష్టా ప్రవరాకాశపీ సరయూ సర్వపాప కుశాపతి పల్గుని కరదోయి పుణ్యత అనిత్యాధనేక పుణ్యనదీ పవిత్రదే అయోధ్య మధుర మాయా కాశీ కాంచీ అవంతికాపురి ద్వారపతి పవతి పుణ్య పత్తరైర్వాజితాయితే ఇందకశేరుకవేరుకపస్తినాగ సౌమ్య గంధర్వచారణ భారతాక్ష నవవర్షే దృష్టితే ప్రత్యేకం సహస్రయోజనస్థితే భారత కింబాలే 50 కోటి విస్తీర్ణ భూమండలే లక్షయోగణ విస్తీర్ణే జంబూద్వీపే సుమేరునిజ హేమకుట హేమచలానా ఏ వర్ష కిం పురుష వర్షే దక్షిణో సేతువందమనయోత్రయోజనస్థితే భరతవర్షే భరతఖండే ప్రజాపతి క్షేత్రే కర్మభూమో అయోధ్యా కాశీ
कुरुक्षेत्र गया प्रयागराज श्रीरंग श्री वेंकटाचलादि पुण्यक्षेत्रे विराजते गंगा गौतमी सरयू नर्मदादि पुण्यनदी विश्राते समभूमध्यरेखायामे मासे प्रथमपक्षे प्रथमदिवसे हनि द्वितीययामे तृतीयमूर्ते त्रयोदिकानां क्रान्तिसञ्जानां श्रीश्वेतवराकल्पे स्वायम्भुस्वारोदौत्तमदामसरयुजाक्षवेस्तुतन् सावर्णे दाक्षब्रह्मरौद्धधूर्म रौच्यव्यम्यादिचतुर्भुषमन्तरेषु मध्यगसप्तमे वैवस्पदं लग्नन्तरे मत्स्यकूर्मराहना सिंहवामनभार्गवरामकृष्णबौद्ध कल्कीदशावतारोमबौद्धावतारे अष्टाविंशतमे महायुगे सप्तलक्षलक्षां चतुष्टुते अष्टादेतायुगे दाते अष्टलक्षातिष्ठुते द्वापरे यादे चतुर्लक्षाद्वादशं सहस्रपरिमिते कलिगे प्रथमपादे युष्टिर विक्रमार्कशालिवान विजयां नागादेः स्वस्ति स्त्रीः विश्वावसो नाम संवत्सरेः दक्षिणायने वर्षतो भाद्रपदमासेः शुक्लपक्षेऽध्याष्टम्यायां भानुवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं गुणविशेषिष्टायाम् अस्याहं शुभतिथोः वासनयां प्रवर्तमाने अस्मिन् संसारचक्रे महतीं नानायोनिषु जनित्वा केनापि भाग्यं विशेषेण इदानीं मनुष्यजन्म प्राप्तवतः एतद् क्षणपर्यन्तं कृतानां नवविधानां महापातकान् उपपातकान् आदीनां सद्यः आपनोधनां द्वारा श्री विजय विघ्नेश्वरान् प्रीत्यर्थं कन्यां दानं महं करिष्ये कन्यां कनकसम्पन्नां कनकाभरणेर्युतां दास्ताविष्टवेतुभ्यं ब्रह्मलोकं जिगीषयाम लक्ष्मीतली कन्ये मे रूपसम्पन्नो कन्ये मे कुलसम्पदम् अनंడి मम दशपूर्वेश दशापरेश नरक उत्तीर्ण शाश्वत विष्णुलोक सायुज्य सिद्ध्यर्थं सालंकुत सहिरण्योदक कन्यादान महं करिष्ये మీకు ఇచ్చే ఆ కుడుక పోక ఖర్జూర ఈ తాంబాలంలో పెట్టండి దక్షిణతో సహా దానిలో పెట్టండి అయ్యగారు మీ దగ్గరికి వస్తుంది కన్యాదానమహం కరిష్యే చింతలు వచ్చాయి కదా అందరూ కూడా దక్షిణ పెట్టుకొని దాంట్లో పెట్టుకొని तदेव लग्नं दुदिनं तदेव दाराफलं चन्द्रफलं तदेव विद्याफलं दैवफलं तदेव लक्ष्मीपदेते दुःस्मरामे सावधानान् सुमुहूर्ते सावधानान् सुलग्ने सावधानाः श्रीलक्ष्मी कमलालया वसुमती रामा जगद्रक्षिणी कल्याणी सकलेश्वरी सरसिज भाग्यानुसन्धायिनी शोभांगी विमलेश्वरी विमलिनी नारायणी श्रीसती पायान्नो भगवान पुराण पुरुष कुर्य सदा मंगलम सावधान सुमुहूर्ते सावधान सुलग्ने सावधानाः श्रीरंगे गरुड्यां लोकाचारक्रमेण बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्च अग्निश्च
రాష్ట్రం ధారయితాం ధ్రువం ధ్రువం ధ్రువేణ విషావిదేమః సకలారాధనై సువర్చితమస్తు. హిరణ్యవాహత్రం మధోపూర్ణం దధాతి మధుభ్యో దానేతి ఏకదో బ్రహ్మణము మహర్షి ఏకదో యజమానం ఆశిష్యేధో దధాతి. ఓం సర్వమంగళం అనండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం మాంగళ్యదేవతాశ్రియై నమః. ఆ గౌరవం పైన 2 అక్షింతలు వేయండి. ధ్యాయామి ఆవాహయామి ఆశ్రమం సమర్పయామి. తమలపాకుతో 3 సార్లు నీళ్ళు చేయాలండి అమ్మవారి పైన. ఓం ఆపో ఇష్టామి యోభువాస్నానము పాద్యం దౌర్పయామి హస్తే అర్ఘ్యం దౌర్పయామి ముఖే ఆచమనీయం దౌర్పయామి ఔపచారికేన స్నానం దౌర్పయామి. గంధము పసుపు కుంకుమ వేయండి. కుంకుమ వేస్తూ ఉండండి. మగవాళ్ళు పుష్పాలు వేస్తూ ఉండండి. ఓం వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యామభయప్రదాం మణిగణైర్నానా విధైర్భూషితాం భక్తాభీష్టబలప్రదాం హరిహర బ్రహ్మాదివిసేవితాం పార్శ్వే పంకజశంఖచక్రనియుక్తాం సదా శక్తిభిః సరసిజనయనే సరోజహస్తే ధవరధరాం శుకగంధమాల్యశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీదమక్ష్యం. ఓం ఓం ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహితప్రదాం శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికాం. వాచాం పద్మాలయాం పద్మాం శిశిం స్వాహాం సుధాం స్వధాం కరుణాం లోకమాతరం పద్మప్రియాం పద్మహస్తాం పద్మాక్షీం పద్మసుందరీం పద్మోద్భవాం పద్మముఖీం పద్మనాభప్రియాం రమాం పద్మమాలాధరాం దేవీం పద్మినీం పద్మగంధినీం పుణ్యగంధాం సుప్రసన్నాం ప్రసాదాముఖీం ప్రభాం నమామి చంద్రవదనాం చంద్రాం చంద్రసహోదరీం చతుర్భుజాం చంద్రరూపాం ఇందిరామిందుశీతలాం ఆహ్లాదజననీం పుష్టిం శివాం శివకరీం తదిం విమలాం విశ్వజననీం పుష్టిం దారిద్ర్యనాశనీం ప్రీతిపుష్కరిణీం శాంతాం శుక్లమాల్యాంబరాం శ్రియం భాస్కరీం బిల్మల్లయాం ఓహాం యశస్వినీం వసుంధరాం ఉదారాంగాం హరిణీం హేమమాలినీం ధనధాన్యకరీం సిద్ధిం స్థేను సౌమ్యం శుభప్రదాం నుపవేష్మగతానందాం వరలక్ష్మీ వసుప్రదాం శుభామిరణ్యప్రాకారాం సముద్రతనయాం జయాం నమామి మంగళాం దేవీం విష్ణువక్షస్థలస్థితాం విష్ణుపత్నీం ప్రసన్నాక్షీం నారాయణసమాశ్రితాం దారిద్ర్యదంసనీం దేవీం సర్వోపద్రవపాలినీం నవదుర్గా మహాకాళీం బ్రహ్మవిష్ణుశివాత్మికాం త్రికాలజ్ఞానసంపన్నాం నమామి భువనేశ్వరీం లక్ష్మీం క్షీరసముద్ధరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవమణితాం లోకైకదీపాంకురాం శ్రీమన్నందకటాక్షలబ్ధవిద్బ్రహ్మేంద్రగంగాధరాం తాం త్రైలోకకుటుంబినీం దర్శితాం వందే ముకుందప్రియాం. పుష్పై పూజయామి. 2 అగరవత్తులు వెలిగించండి. ధూపమాఘ్రాపయామి. దీపం దర్శయామి. ధూపదీపాంతరం శుద్ధం ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం ఒక పండు నైవేద్యం పెట్టండి. ఓం భూర్భువస్వాహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవस्य ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యంచి వర్షించామి. అమృతో పరిణమితం ప్రాణపానాం సమాధానం బ్రహ్మణే నమః. నైవేద్యం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. ఒక చిల్లర పైస కూడా తెచ్చుకున్న పైస కూడా తడిపి అక్కడ పెట్టండి. సువర్ణ పుష్ప దక్షిణాం సమర్పయామి. రాజన దీపం ఒకసారి హంద్రీజాతవేద కామస్యం పురుషం జగతః లక్ష్మీం క్షీరసముద్ధరాధనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మంతకటాక్షలబ్ధవిద్బ్రహ్మేంద్ర గంగాధరాం తాం త్రైలోకుటుంబినీం సరసిదాం వందే ముకుందప్రియాం. అనయా ధ్యాన ఆవాహనాదీన్ షోడశోపచార పూజయాం మాంగళ్యదేవతాం గౌరీదేవతాభ్యో నమః. సుప్రీతః సుప్రసన్నో వరదో భూత్వా. పూర్వము సత్రాజిత్తు అనేవాడు ఉండేవాడు. సత్రాజిత్తు ఎవరంటే శ్రీకృష్ణ పరమాత్మకు మంచి మిత్రుడు.
అతకు నాడు సూర్యుని బాగా పూజిస్తే సూర్యుడు ఒక మణిని ప్రసాదించాడట. శమంతకమణి అనే ఒక మణిని ప్రసాదించాడట. దాని ప్రత్యేకత ఏంటంటే 100 భారువులు, అంటే ఇప్పటి లెక్కలో ఒక 1000 కేజీలు అనుకోండి. 1000 × 100 ఎంత? 1,00,000 కేజీల బంగారం రోజు ఇస్తుంది. అది ఎక్కడ మణి ఉంటే అక్కడ పాడి పంటలు అభివృద్ధి పొందుతాయట. ఆ మణి ఎక్కడ ఉంటే అక్కడ పశువులు మంచిగా పాలిస్తాయట, అంతా సుభిక్షంగా ఉంటాయట. అట్లాంటి మణిని సత్రాజిత్తుకి ఇచ్చారట. అయితే శ్రీకృష్ణ పరమాత్మ ఆ సత్రాజిత్తుకి పోయి, అయ్యా నీ రాజ్యం చాలా చిన్నదయ్యా, ఈ మణిని వేరే ప్రాంతంలో ఉన్న రాజుకిస్తే అక్కడ ప్రాంతం పెద్దది కాబట్టి ఆ రాజుకి ఇచ్చేద్దామయ్యా, నాకు ఇచ్చేసేదాన్ని, నేను అటు చేరవేస్తా అంటే ఎవరైనా ఇస్తారా? ఇయ్యరు కదా. అంత స్నేహితుడైనా పైసలు ఏమంటే ఇస్తారా? ఏదో సహాయం చేస్తే తప్ప మొత్తం పర్మనెంట్గా ఇవ్వమంటే ఇయ్యరు కదా. అట్లా సత్రాజిత్తు కూడా ఒప్పుకోలేదట. ఆ మణి యొక్క ప్రత్యేకత ఏంటంటే బాహ్యంగా శుభ్రంగా ఉండాలి, అంతర్గతంగా కూడా శుభ్రంగా ఉన్న వాళ్ళ దగ్గరే ఆ మణి ఉంటుంది. అంటే శరీరం రోజు శుభ్రంగా స్నానం చేయాలి, అన్నీ శుభ్రంగా ఉండాలి, లోపల మనసులో కూడా ఏం పెట్టుకోకుండా ఉన్న వాళ్ళ దగ్గరనే ఆ మణి ఉంటుందట. అయితే సత్రాజిత్ అనుకున్నాడు, అబ్బా కృష్ణుడు ఎప్పటికైనా ఎంబడే ఉంటాడు కదా, వీడు మళ్ళీ ఏమైనా దొంగతనం చేసి అసలే వెన్న దొంగ, నా దగ్గర మాయం చేసినా చేస్తాడు అని మన తమ్ముడైన ప్రసేనజిత్తుకి ఇచ్చాడట. ఇచ్చి నీ దగ్గర పెట్టుకోరా బాబు, నువ్వు కాపాడుకో దీన్ని అని ఆయన మెళ్ళో వేసి పంపించాడట. కొద్ది రోజుల తర్వాత ఈ ప్రసేనజిత్తు కృష్ణుడు ఇద్దరు వేటకు వెళ్ళారు. వేటకు వెళ్ళిన తర్వాత చీకటి పడిపోయింది, ప్రసేనజిత్తు కనపడకుండా అయిపోయాట. తర్వాత కృష్ణుడికి సత్రాజిత్తు చెప్పాట, అయ్యా మీ తమ్ముడిని కలిసి మేము ఇద్దరం వెళ్ళాం, మధ్యలో దొరకలేదు అంటే నువ్వే పిసుకుపోయినావు కదా, నువ్వేదో చేస్తుంటావయ్యా అని కృష్ణుడి మీద అపనింద చేశాడట. ఎవరు? సత్రాజిత్తు. నీకే ఆ దుష్ట ఆలోచన ఎవరికి ఉంది? నీకే ఉంది కదా, నువ్వే అడిగినావు, వేరే వాళ్ళు అడగలేదు. ఇప్పుడు ఒక వస్తువు ఉందనుకోండి, మళ్ళీ నేను అడిగేది మనం ఇవ్వకపోతే ఆ వస్తువు పోతే వాని మీద డౌట్ వస్తుంది కదా. అట్లే కృష్ణుడి మీద కూడా అపనింద వచ్చేసిందట. అనుకున్న తర్వాత ఈ యొక్క ప్రసేనజిత్తు అడవిలో వేటకు వెళ్ళిన తర్వాత అవకాశం లేక ఆ మణిని మెళ్ళలో వేసుకున్న వెంటనే ఒక సింహం వచ్చి ఆయన సంహరించిందట. ఇక్కడ బాహ్య సౌందర్యం ఉంది కానీ లోపల శుద్ధి లేదుగా. ఆ మణి అతను బాహ్యంగా శుభ్రంగా లేడు కదా, ఆ సింహం వచ్చేసి ఆ మణిని నోట్లో ఖర్చుకొని ఆ ప్రసేనజిత్తు చంపి వెళ్ళిపోతుందట. ఇది అయిన తర్వాత ఈ ప్రసేనజిత్తు చనిపోయాడు. ఈ సింహము తర్వాత సింహానికి ఒక ఎలుగుబంటి వచ్చేసింది. ఎలుగుబంటి ఎవరు? జాంబవంతుడు వచ్చి ఆ ఎలుగుబంటిని సంహరించి ఆ మణిని తీసుకెళ్ళి తన బిడ్డకి ఇచ్చేసాడట. ఆ మణి పోయి అక్కడ జాంబవంతుని బిడ్డ దగ్గర చేరిపోయిందట. తీరా కృష్ణుడు ఇలా చెప్పగానే కృష్ణుడు అనుకున్నాడు, ఏందయ్యా నాకు ఇట్లాంటి అపవాద కలిగింది ఏంటి, నేనెందుకు తీసుకుంటాను కృష్ణుడు అనుకుంటాడు కదా. అప్పుడు నారదుడు చెప్పాట, ఓ కృష్ణ, నీవు అడవిలో వినాయక చవితి రోజు చంద్రుని దర్శనం చేసుకున్నావు, అందుకోసమే నీకు ఇట్లాంటి అపవాదు కలిగిందని అప్పుడు చెప్తాడట నారదుడు. ఆహా అలాగా నేను చూశానా అని కృష్ణుడు అనుకుంటాడట. అనుకున్న తర్వాత సాక్షాత్తు ఎలా జరిగిందా అపవాదు, చంద్రుని చూస్తే అపవాదు ఎందుకు వస్తుందయ్యా, కారణం ఏంటి అంటే అప్పుడు వినాయకుని ఆవిర్భావం కథ చెప్పడం మొదలు పెడతాడు ఈ యొక్క నారద మహాముని. ఒకానొకప్పుడు గజాసురుని రాక్షసుడు ఉండేవాడయ్యా. ఆ రాక్షసుడు ఘోర తపస్సు చేసి శివుని యొక్క ఆత్మలింగాన్ని పొందాడట. అంటే శివుని యొక్క ఆత్మలో ఒక లింగం ఉంటుంది. ఆ లింగాన్ని అంటాడు, తపస్సు చేసిన తర్వాత పరమేశ్వరుడు అంటాడు, ఏం కావాలి అని కంటే నీ ఆత్మలింగం నా శరీరంలో ఉండాలి అని కోరుకుంటాడు గజాసురుడు. కోరుకున్న వెంటనే పరమేశ్వరుని తదాస్తు అని చెప్పేస్తాడు. చెప్పేగా ఆత్మలింగం వచ్చేసి గజాసురుని లోపల ఉండిపోతుంది. గజాసురుడు పరమేశ్వరుడు సాక్షాత్తు లోపలికి వచ్చేసిన తర్వాత గజాసురునికి ఇక విర్రవేగదనం వచ్చేస్తుంది. మనకు కూడా అహంకారం ఎట్లయితే వస్తుందో, మనిషికి డబ్బులు రాగానే అహంకారము, పదవి రాగానే ఎట్లయితే అహంకారం వస్తుందో అట్లాగే గజాసురుడు వచ్చేసిందట. ఇక్కడ ముల్లోకాలంతా కూడా పార్వతీదేవి శివుని జాడ ఎక్కడుందో తెలియక ముల్లోకాది విష్ణులోకానికి పోయిందట.
అక్కడ విష్ణులోకంలో విష్ణుని ప్రార్థించి, అయ్యా పరమేశ్వరు చాలా రోజులు అవపడతలేడు, ఇంటికి రాలేదు, ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఎక్కడున్నాడో దొరుకుతలేడని చెప్పేసి పార్వతి అడిగితే అప్పుడు విష్ణుమూర్తి దివ్యదృష్టితో చెప్తాడమ్మా, గయాసురుని రాక్షసునికి మీ ఆయన వరమిచ్చాడు, దానివల్ల ఆయన శరీరంలో పోయి చేరాడు, ఆ గజాసురుని పొట్టల నుండి బయటికి తీసుకురావాలంటే సమస్త దేవగణం బయలుదేరాలి అని చెప్పాడట. అప్పుడు ఏం చేశాడట, నందిని పిలిపించాడట. నందిని పిలిచి ఒక ఎద్దు రూపంలో గంగిరెద్దులు ఆడిచ్చేవాడు ఉంటాడు కదా, వాణి ఎద్దుగా మార్చాడట దాన్ని. తర్వాత తనేం చేశాడు, శ్రీ మహావిష్ణువు గంగిరెద్దులు ఆడిచ్చే వాని రూపంలో వెళ్ళాడట. అందుకే ఇంటికి గంగిరెద్దు వస్తే ఆదరించాలి అంటారు. ఇంటికి గంగిరెద్దు శ్రీ మహావిష్ణువుతో సమానమట. ఆ గంగిరెద్దు ఆడిచ్చేవాడు. ఆ గంగిరెద్దు నందీశ్వరునితో సమానం. ఆ గంగిరెద్దుని తీసుకుపోయిన తర్వాత ఆ గజాల సభకు పోయిన తర్వాత వీళ్ళు గంగిరెద్దు ఇప్పుడంటే నాట్యాలు అవి చేస్తలేరు, కానీ గంగిరెద్దు ఎక్కువ నాట్యం చేస్తుంది, నమస్కారాలు చేస్తుంది, ఎగురుతుంది, దుంకుతుంది, అవన్నీ దానికి ట్రైనింగ్ ఇస్తారు. ఈ యొక్క నందీశుడు అలాగే నృత్యం గిత్యం అంతా చేసి ఆ గజాసు సంతోషపెట్టాడట. పెట్టిన తర్వాత గజాసు సంతోషపడి, ఓ గంగిరెద్దు ఆడే వాళ్ళ ఏం కావాలో కోరుకుంటాయా మీరు అని చెప్పేసి అన్నాడట. వెంటనే శ్రీనివాస్ చెప్పాడు, ఏం అవసరం లేదు, నీ శరీరంలో ఉన్న ఆ యొక్క లింగాన్ని, ఆత్మలింగాన్ని మాకు బయటికి పంపించేసి అని చెప్తాడట. విష్ణు వచ్చిందే కదా లింగాన్ని చేయడానికి. వెంటనే ఆ గజాసురుడు ఎప్పుడైనా రాక్షసులు చాలా మాట తప్పేవారు కాదట, దేవతలు ఎట్లా తప్పేవారు కాదో, వెంటనే అయ్యా నా ఇచ్చ నేను బయటికి పంపలేను, కానీ ఇలాగలే నా యొక్క శరీరాన్ని చీల్ చేసుకో అని చెప్తే ఈ యొక్క గంగిరెద్దు ఉంది కదా, నందీశ్వరుడు పోయి ఆ పొట్టను చీల్చి ఈ యొక్క ఆత్మలింగాన్ని బయటకు తీసుకొచ్చేశాడు. ఆ విధంగా పరమేశ్వరుడు బయటపడిన తర్వాత ఆ గజాసురుని సంహారం అయిపోతుందట. అయిపోయిన తర్వాత గజాసురుని చెప్తాడ, నీకు మోక్షం లభిస్తుందయ్యా, నీ చర్మాన్ని నేను ధరిస్తాను అని చెప్పేసి ఆ గజాసురుని మోక్షం ఇచ్చి వెళ్ళిపోతాడట. ఆ పార్వతీదేవి పరమేశ్వరుడు బయటకు వచ్చిన తర్వాత తను కూడా ఆనందం పొందిన తర్వాత అప్పుడు ఆ పరమేశ్వరుడు వస్తున్న దాకా తెలుసుకుని మంచిగా అందంగా తయారవుదామని చెప్పేసి ఆ ఆనందంలో ఒక నలుగు పిండి మనం నలుగు రుద్దాం కదా, పసుపు ముద్దతో నలుగు పిండితో ఒక రూపాన్ని తయారు చేసిందట. గణపతికి రూపం ఉండదు, గణపతికి ఒక రూపం ఉండదు, అట్లా ఒక రూపాన్ని తయారు చేసి ఆ రూపానికి ప్రాణప్రతిష్ఠ చేసిందట. అందంగా ఉన్నాడు కదా అని చెప్పేసి ఒక మానవ రూపంలో ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత చెప్పిందట, బాబు ఇక్కడ నువ్వు కాపలా ఉండు, నాన్నగారు వస్తున్నారు కాబట్టి నేను స్నానం చేసి వస్తానని చెప్పేసి తను ఇక్కడ కాపలా ఉంచి లోపలికి వెళ్ళిందట. ఇక్కడ పరమేశ్వరుడు మంది మార్బలంతో వచ్చేసిన తర్వాత ద్వారం దగ్గర ఈ బాలుడు నిలబడ్డాడు కదా, వెంటనే ఆ బాలుని చెప్పాడట, బాలక ఎవరు నువ్వు అంటే అతనికి ఇంకా అప్పటికి పేరు లేదు, ఊరు లేదు కదా, ప్రాణప్రతిష్ఠ మాత్రమే చేసింది, ఇంకా నామకరణం కాలే. నేను ఎవరైతే నీకెందుకయ్యా, నువ్వు లోపలికి పోవడానికి వీలు లేదు, మా అమ్మ లోపల స్నానమాచరిస్తుంది, ఎవరిని రావద్దని నాకు కాపలా ఉంచిందంటే ఎప్పుడు చెప్తాట, నేను పరమేశ్వరునయ్యా, సాక్షాత్తు మీ పార్వతీదేవికి భర్తను అని చెప్తా, నువ్వెవరివైనా పర్వాలేదు తండ్రి, నువ్వు లోపలి వాడికి మాత్రం వీలు లేదు, మా అమ్మ కోరిక అందరినీ లోపల రాలేదని చెప్పింది, మా అమ్మ వచ్చేదాకా వెయిట్ చేయని చెప్పిస్తే ఎవరికైనా కోపం వస్తుందా, మన ఇంటికి మనం పోకుండా ఎవరు కొత్త మనిషి ఆపాడని. వెంటనే ఏం చేస్తాడు, తన త్రిశూలంతో శిరస్సును ఖండించి చేస్తాడు. తీరా పార్వతి మెల్లగా మేకపై లోపలి బయటకు వచ్చిన వెంటనే ఆ పిల్లవాడు నిర్జీవుడైపోతే చూసి బాగా రోధిస్తున్నారు, అయ్యో ఇంతకన్నా నేను ప్రాణప్రతిష్ఠ చేశాను, సాక్షాత్తు లోకమాత్రమైన నా సంతానిక ఈ గతి కట్టింది కదా అని చెప్పేసి బాధపడుతుంటే పరమేశ్వరుడు చెప్తాట, నువ్వు వెళ్ళి ఈ చుట్టుపక్కల ఎక్కడైతే ఏ జీవి కానీ ప్రాణి కానీ మరణించి ఉందో ఆ జీవి దక్షిణం దిక్కు శిరస్సు కనుక వేసి ఉంటే ఆ జీవిని తీసుకుని యొక్క శిరస్సు తీసుకున్నామంటే అప్పుడు ఏం జరిగింది, గజాసురుడు సంహారం అయింది కదా, ఆ గజాసురుని శిరస్సు దక్షిణం పెట్టి ఉందట. అంటే గజాసురుడు అంటే ఏనుగు అని అర్థం. ఆ ఏనుగు తల అక్కడ ఉందట. వెంటనే వెళ్ళి ఆ ఏనుగు తలని తీసుకొని వచ్చేసారట. తీసుకొని వచ్చిన తర్వాత ఆ ఏనుగు ముఖాన్ని పరమేశ్వరుడు ఆ యొక్క బాలునికి అతికించి పునర్జీవితం చేశాడంటే, అంటే ఎందుకంటే అప్పట్లోనే మనకు ప్లాస్టిక్ సర్జరీలు అన్ని ఆపరేషన్లు ఉన్నాయి అప్పట్లోనే, ఇప్పుడు కొత్తగా కనిపెట్టింది ఏం లేదు. అట్లా ఏనుగు ముఖంతో ఉన్న వాడిని గజముఖుడు అని నామకరణం జరిగిందట. గణపతికి ఎన్ని పేర్లు ఉంటాయి,
షోడశ నామాని 16 పేర్లు. ఓం సుముఖాయ నమః అట్లా, ఏకదంతాయ నమః, గజకర్ణికాయ నమః అట్లా. గజకర్ణ అంటే ఏనుగు చెవులు, ఏనుగు ముఖం ఉన్నప్పుడు ఏనుగు చెవులు కూడా వచ్చేస్తాయి కదా. లంబోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజ అట్లా 16 రకాల నామాలతో గణపతి కీర్తించబడ్డాట. ఆ తర్వాత గణాధిపతికి నామకరణము అవన్నీ చేసిన తర్వాత విఘ్నాధిపతి తెలుసుకున్నాం కదా, విఘ్నాలకు అధిపతి ఎలా వచ్చాడో. అయిన తర్వాత అసలు గణపతి స్టోరీ చెప్పావు కరెక్టే, కానీ ఈ చంద్రునికి గణపతి సంబంధం ఏముందయ్యా అంటే, గణపతికి విఘ్నాధిపత్యం వచ్చిన తర్వాత గణపతి సహజంగానే స్థూలకాయుడు, మంచి భోజన ప్రియుడు. మీరు పెట్టే చిన్న చిన్న డబ్బాలు సరిపోవు, ఆయనకు ఇంత డబ్బాలు సరిపోవు. మంచి పెద్ద పాత్రల్లో తేవాలి, ఉండ్రాళ్ళు అట్లాంటి పదార్థాలన్నీ కూడా ఎక్కువ మొత్తంలో పెట్టాలి గణేశ్వరునికి. అందుకే 20 మంది పెట్టినా సరిపోతలేదు అంత పెద్ద వినాయకునికి మనకు. అట్లా గణేశుడు పొట్ట బలిగేంత తింటాం కదా మనం, ఇష్టం ఉన్న పదార్థాలు పెడితే అట్లా పొట్ట వేసుకొని, ఇంత పొట్ట వేసుకొని నడవలేక నడుస్తూ అవస్థలు, మనం ఆయాసమైతే మనం కూడా ఇబ్బంది పడతాం కదా. అట్లా నడవలేక నడుస్తుంటే ఆ యొక్క శివుని పైన ఎవరుంటారు? చందమామ ఉంటాడు కదా. ఉంటాడా ఉండడా? ఆ చందమామ చూసి నవ్వుతాడట. ఏంటి నీ బాధ ఏంది, ఎందుకంటే తినాలి, ఎందుకంటే మనం కూడా ఎవరన్నా పొట్టగా ఉన్న వాళ్ళని అంతే నవ్వుతాం కదా. అది చూసిన వెంటనే విఘ్నేశ్వరుని కోపం వచ్చేస్తుందిరా. వెంటనే పక్కన ఎవరు ఉంటుంది? పార్వతీదేవి ఉంటుంది. మన కొడుకుని ఎవరైనా అంటే ఏం చేస్తారు? మన కొడుకు నల్లగున్నా, పొట్టిగున్నా, దొడ్డుగున్నా, లావుగున్నా, ఎర్రగున్నా, అంత విహీనంగా ఉన్నా మన తల్లికి మనకు నచ్చుతుంది కదా. అమ్మ నువ్వు చంద్రునివి, నీకు అంత అహంకారమా, నా కొడుకుని చూసి నవ్వుతావా అని చెప్పేసి వెంటనే శాపం పెడుతుంది. ఏ అందమైతే చూసుకొని నువ్వు మురుస్తున్నావో, నిన్ను ఎవడు చూసినా వాడు నీలాపనిందలు పొందుతాడు కాక అంటే ఆ భయానికి చంద్రుని ఎవరు చూడరు కదా అని శాపం ఇచ్చేస్తుందిరా. తీరా లోకమంతా అప్పటికే చంద్రునికి 3-4 శాపాలు ఉంటాయి. ఆ భార్యలంతా చంద్రునికి 27 మంది భార్యలు. ఒక భార్య రోహిణిని మాత్రమే మంచిగా చూసుకుంటాడట, మిగతా 26 మందిని మంచిగా చూసుకోడట ఆయన. ఎందుకంటే ఒక భార్య మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది ఆ 27 మందిలో. అప్పుడు వీళ్ళందరికీ కోపం వస్తుంది కదా, వీళ్ళంతా పోయి కంప్లైంట్ చేస్తారట. అయ్యో మమ్మల్ని అందరినీ ఉదిరి చూస్తుండు, ఆ రోహిణి ఒక్కదాన్ని ఉదిరి చూస్తుండంటే ఆ దక్ష ప్రజాపతి శాపమిస్తాడట. నీవు కళావిహీనమవుగాక అంటే నీకెప్పుడు ఒక రూపం ఉండదు, అంటే రోజుకు తగ్గుకుంటూ పోతావు, ఆఖరికి నీ రూపం శూన్యం. అమావాస్య రోజు చంద్రుడు శూన్యంగా ఉంటాడు, అంటే ఏమీ అవ్వడు. మళ్ళీ అమావాస్య నుండి మళ్ళీ 15 రోజులు అట్లా పెరుగుతూ తరుగుతూ ఉంటుంది నీ రూపం. ఒక శాపం వచ్చేసింది. ఈ రెండో శాపం ఏంటి? ఈయన చూస్తే ఎవరికైనా నీలాభరణ కలుగుగాక అన్నాక దేవదంత పోయి, అయ్యా చంద్రునికి ఇప్పటికీ చాలా శాపాలున్నాయి, చంద్రదర్శనం మనుషులు చేసుకోకపోతే ఏం జరుగుతుంది? మనశ్శాంతి కోల్పోతారు. గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు పున్నమి రోజు మాత్రమైనా కూడా తప్పకుండా చంద్రుని దర్శించుకోవాలి. ఎందుకంటే మనశ్శాంతి కావాలంటే చంద్రుడే సాధ్యం, ఏ దేవతకు సాధ్యం కాదు. మన మనస్సు శాంతంగా ఉండాలంటే ప్రతి పౌర్ణమికి రాత్రిపూట చంద్రుడు దర్శనం అయ్యే వరకు భోజనం చేయకుండా, చంద్ర దర్శనం అయిన తర్వాతనే భోజనం చేయాలి. అలా చేసినప్పుడు మిగతా 15 రోజులు మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. అది చంద్రుడు చేసే పని. అట్లా చంద్రుని చూడకపోతే మనశ్శాంతి కోల్పోతారు ప్రజలంతా అంటే అప్పుడు శ్రీమహర్షి ఆలోచించి, సరే ఇలా కాదే, ఏ రోజైతే నవ్విందో ఆ రోజే ఈ దోషం ఉండుగాక అని చెప్తారట. ఏ రోజు? ఈ వినాయక చతుర్థి రోజు. ఏదైతే వినాయకునికి విజ్ఞానాలకు ఆధిపత్యం ఆ యొక్క పదవి లభించిందో అదే రోజు మాత్రమే, వినాయక చవితి రోజు మాత్రమే చంద్రదర్శనం చేసుకున్న వాళ్లకు ఈ దోషం తప్పకుండా కలుగుతుంది అని ఆ పార్వతీదేవి మళ్ళా తన శాపాన్ని ఉపసరించిందట. ఆ విధంగా నువ్వు చేసిన పాపం వల్లనే నువ్వు చంద్రుడిని చూసినావు కాబట్టి నీకు ఇట్లా దోషాలు కయ్యాయి కృష్ణ అని చెప్పేసి నారదుడు చెప్పాడట. అయితే ఎలాగా? వెంటనే కృష్ణుడు ఆలోచించాడు, అసలు ప్రసేనజిత్తు ఎక్కడికి పోయి పడ్డాడని చెప్పేసి అడవికి పోయి వాళ్ళ పాదాలు ఎక్కడున్నాయో మొత్తం ఎదిగితే వాళ్ళ పాదాల దగ్గర పోయేసరికి అక్కడ వాడు చనిపోయి ఉన్నాడట. సత్రజిత్ అన్నాడ, చనిపోయింది కరెక్టే, నేను కూడా అదే అంటున్నా, చనిపోయింది, కానీ నువ్వే చంపి ఆ మనీని తీసుకున్నావు అని చెప్పి అంటున్నాను. ఆ సత్రజిత్ అంటాట, అరే మళ్ళీ ఇస్తే నేను చంపలేదయ్యా అని వింటలేడు కదా అని అక్కడ సింహం గుర్తులు చూస్తాడట. సింహం కాలు ఎంబడి సింహం వరకు బయలుదేరుతాడట. సింహం వెళ్ళిన తర్వాత సింహం కాలు అక్కడికి పోయిందో సింహం కూడా చనిపోయబడుతుందిరా. అక్కడ చెప్పావు కదా సింహం తీసుకుపోయిందని, సింహం కూడా చచ్చిపోయిందయ్యా, సింహం దగ్గర కూడా లేవు అని చెప్తాడు. ఇలా కొంచెం ముందుకు పోయిన తర్వాత ఎలుగుబంటి గుర్తులు అవపడతాయట. సరే ఎలుగుబంటి పట్టుకొని అక్కడ దాకా పోయిన తర్వాత గుహలోకి వెళ్ళిపోతుందట. ఆ గుహ లోపల
జాంబవంతుడనే ఎలుగుబంటి ఉంటుందట. అతని కుమార్తె జాంబవతి ఆ మణితో ఆడుకుంటూ ఉందట. అప్పుడు చూసిన కృష్ణుడు చెప్తాడ, చూసావయ్యా ఆ మణి ఆ అమ్మాయి దగ్గర ఉంది అని చెప్పి చెప్తాడ. చెప్పిన వెంటనే అప్పుడు వెంటనే జాంబవంతుడు బయటకు వస్తాడట. జాంబవంతుడు నుంచి, ఎవర్రా నువ్వు, నా కుమార్తె దగ్గర మణిని అపహరించే చూస్తున్నావు అని చెప్పేసి అతను కృష్ణుడు అనే విషయం కూడా తెలియదట ఎవరికి, జాంబవంతుడికి. యుద్ధం చేస్తాడట. 18 రోజుల పాటు యుద్ధం జరుగుతుందట వాళ్ళిద్దరికీ కూడా. ఎందుకు ఆ యుద్ధం కూడా తెలిసిన తర్వాత అప్పుడు తన యొక్క శక్తిని చూసి ఆ భుజాలతో జాంబవంతుని ఎప్పుడైతే కాలించుకుంటాడో కృష్ణుడు వెంటనే గుర్తుపడతాడు, వీడు కృష్ణుడు కాదయ్యా, వీడు రాముడు, పోయిన జన్మలో రాముడు అని చెప్పేసి పాదాల మీద పడి ఆ జాంబవంతుని ఇచ్చి వివాహం జరిపిస్తాడట. పోయిన జన్మలో చెప్తాడు, రాముడిని చూసి రాముడు ఇట్లా అడవి పంటి నడుచుకుంటూ పోతుంటే మగవాళ్ళంతా కూడా మోహించాడట. అయ్యా ఏం సౌందర్యమయ్యా అనేది, అసలు మేము ఆడవాళ్ళమై పుడితే బాగుండు అనే ఆలోచన వచ్చిందట మునులందరికీ కూడా. ఎవరికి తపస్సు చేసుకునే మునులకే ఆలోచన వచ్చిందట, అంత సౌందర్యం రామచంద్ర స్వామిది. అట్లాంటి రాముని పుంసామోహన రూపాయ అంటారంటే పురుషులు కూడా మోహించే రూపమట. అప్పుడు మునులంతా, అయ్యా మేము తపస్సు చేసుకోలేకపోతున్నామయ్యా నీ రూపం చూసి, ఎలా అంటే అప్పుడు రాముడు చెప్తాడు, మీరు నెక్స్ట్ జన్మలో 16,000 మంది గోపికలుగా జన్మిస్తారు, మీ మోహాన్ని అప్పుడు నేను తీరుస్తానని చెప్పేసి 16,000 మంది గోపికల మోహాన్ని తీర్చిన వాడు కృష్ణ భగవాత్మ. అప్పుడు జాంబవంతుడు కూడా అనుకుంటాడట, రామ ఎంత గొప్ప హృదయమయ్యా అనేది, సాక్షాత్తు కేవలం ఒక పడవ దాటించిన బోయవానికి, ఆ పడవ ఇచ్చిన బెస్తవానికి గుహునికి ఆలింగనం ఇచ్చావయ్యా, అంత గొప్పవాణివు. రెండోది ఇంకెవరికి ఇచ్చాడు, ఆంజనేయ స్వామికి మాత్రమే ఆలింగనం ఇచ్చాడు. రాముడు అందరినీ కాల్చుకోలేదు. ఇంకా మూడో వ్యక్తి ఎవరయ్యా, విభీషణుడు. ఈ ముగ్గురిని మాత్రమే ఆలింగనం చేసుకున్నావయ్యా, మాకు కూడా ఆ భాగ్యం కల్పియ్యవయ్యా అని చెప్పేసి కోరుకుంటాడు జాంబవంతుడు. అప్పుడు జాంబవంతుడు చెప్తాడు, అయ్యా ఈ లోకంలో నా యొక్క అనుగ్రహం పొందిన వాళ్ళు ముగ్గురే. వాళ్ళు మొదటివాడు గుహుడు, రెండోవాడు ఆంజనేయ స్వామి, మూడోవాడు విభీషణుడు. ఈ ముగ్గురు మాత్రమే నాకు నా ఆలింగనం పొందేవాళ్ళు. సీతకు తప్ప నేను ఎవరికి ఆలింగనం ఇవ్వను అని చెప్తాడు. మరి ఎలాగయ్యా అంటే, నీ కోరిక తీర్చే రోజు ముందుందయ్యా అని చెప్పేసి వచ్చే జన్మలో ఇలా యుద్ధం రూపంలో కోరిక తీస్తాడు. ఎవరు, కృష్ణ పరమాత్మ తీర్చి ఎప్పుడైతే ఆ జాంబవంతుడు చిరాయు అంటే ఎల్లకాలం బతికి ఉండేవాడు, దీర్ఘాయువంతుడు. కొన్ని యుగాల వరకు కూడా మరణం లేదు జాంబవంతుడికి. ఈ యుగంలో అట్లే జాంబవంతుడు ఆ కృష్ణుని కాలించుకొని తన మోహాన్ని తీసుకున్నాడు. అంటే భగవంతుడు ఎప్పుడు కూడా భక్త సులభుడు, అంటే భక్తులకు సులభంగా అందేవాడని అర్థం. భగవంతుడు బాగా నిష్ఠ మడిగట్టుకొని నిష్ఠ పూజ చేసిన వానికి ఎంతే ఫలితం ఇస్తాడో, ఏమీ ఎరగని తిన్నడు మాంసం పెట్టిన, మనం భక్త కన్నప్ప సినిమా చూసాం కదా ఈ మధ్య, మాంసం పెట్టిన కన్నప్ప కూడా అంతే వరమిచ్చాడు. అంటే నువ్వు ఎలా మొక్కుతావో అనేదే ముఖ్యం తప్ప ఎంత ద్రవ్యంతో మొక్కావు, ఎన్ని డబ్బులు ఇచ్చావు, ఇవన్నీ ఏవి భగవంతుడు చూడవు. 10 లక్షలు ఇచ్చినవానికైనా అదే ఐశ్వర్యం ఇస్తాడు, రూపాయి ఇచ్చినా కూడా అదే ఐశ్వర్యం ఇస్తాడు. కాకపోతే మన కర్మఫలాల వల్ల మనం కష్ట నష్టాలు అనుభవించక తప్పదు. అట్లా కృష్ణ పరమాత్మ తన నిందను దూరం చేసుకున్నాడు కదా. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఈ మణిని తీసుకుపోయి సత్రాజిత్తుకి ఇచ్చేసాడు. సత్రాజిత్తు, ఇగోయే నీ మణి తీసుకో, నాకేమద్దయ్యా అంటే అప్పుడు అంటాడు సత్రాజిత్తు, అయ్యా ఇది ఈ యొక్క మణి నా దగ్గర కాదయ్యా, నీ దగ్గరే ఉండాలి, కాబట్టి నా బిడ్డను కూడా నువ్వే స్వీకరించు అని చెప్పేస్తాడు. ఆయన ఎవరు, సత్యభామను కూడా స్వీకరించేసి ఆ మణిని ఆ యొక్క సత్రాజిత్ దగ్గర ఉంచుతాడు. ఉంచిన తర్వాత ఇక్కడ ఇంకో ఇద్దరు తయారవుతాడు, అక్రూరుడు అనేవారు తయారయ్యి ఆ సత్రాజిత్తును సంహరించి ఆ మణిని తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క జాంబవతి ఉంది, సత్యభామ ఉందిగా, ఇద్దరికి దగ్గర వచ్చినాక సత్యభామ అనుకుంటున్నాడుగా, కృష్ణమా మణి తీసుకొచ్చి ఇంత పెట్టుకుంటే నా కలిగారి తరఫులు ఇచ్చిందనే భావన ఉండడం వల్ల నా గొప్పతనం రాకుండా చేస్తుడు కృష్ణుడు అని సత్యభామ అనుకుంటుందట. జాంబవతి ఏమనుకుంటుందట, మణి తీసుకొస్తే నా దగ్గరనే తీసుకొచ్చాడు కదా మణి, జాంబవంతుని దగ్గర తీసుకొచ్చాడు కాబట్టి నా గొప్పతనం లేకుండా చేద్దామని కృష్ణుడు ఆలోచన ఉందని ఇద్దరు భార్యలు
ఆయన అనుమానించారట. తర్వాత అక్రూరుని మార్చి అక్రూరుని దగ్గర నుండి మణిని తీసుకొని వచ్చేసి అందరినీ సంతృప్తిపరిచాడు శ్రీకృష్ణ పరమాత్మ. అట్లాంటి కృష్ణ పరమాత్మగా నిందలు తప్పాయి కదా, మరి మన యొక్క సామాన్య మానవులకు ఎలా అంటే, ఎవరైతే వినాయక వ్రతాన్ని ఆచరించి వ్రత మహత్యాన్ని తెలుసుకొని ఈ కథను వింటారో వారెవరికి కూడా నీలాపరిందరు కలగకుండా ఆ శ్రీకృష్ణ పరమాత్మ మనందరికీ కూడా వరం ఇవ్వడం జరిగింది. తెలుసో తెలియక మనం ఆ యొక్క చంద్రుని చూశాం కాబట్టి, చూడకపోతే ఏం లేదు, ఒకవేళ చూస్తే ఆ దోషాలన్నీ కూడా ఈ వదకథ వినడం వల్ల తొలగిపోతాయని చెప్పేసి పురాణం చెప్తుందట. నమ పార్వతీపతయే హర హర మహాదేవ. శంభో శంకర అనాలి. మాంగళ్య దేవదాశ్రీయై నమ. అమ్మ మీ దగ్గర గౌరమ్మ దగ్గర బొట్టు తీసి పెట్టుకోండి. ఈ మాంగళ్యాలు తీసుకోండి. అందరు చూడండి. నమస్కర్యో ఓం మాంగళ్యతంతునానేన లోకరక్షణ హేతునా అంతే. जय बोलो गणेश महाराज की. नृषावदेनो शतगाप्नो हिरण्याब्जक्ष्वान् रथिनो देवसोमः कृष्णमानन्दं तस्यान्ते वाजयो नः मोदप्रमोदमानन्दः मुष्कयोरुदासमम् एवं भगस्य दुस्ताने अक्षराणां प्रतिगृहे मनसच्चित्तमागोदिं वासुसत्यमशीमहे भजोनाः रूपमण्डस्यामि. ओम
పట్టుబడుతుంది. బ్రహ్మోత్సవం చేయాలి చేయాలి చేయాలని సంకల్పం మొత్తం ఆయనదే. సరే మనం సహకారం చేయడం రెండో విషయం పక్కబడితే అసలు సంకల్పం చేసే ఆలోచన రావడం విశేషం. అసలు దాని గురించి ఏం తెలుసు తెలియకుండా కూడా చెయ్యాలి తప్పకుండా అనే ఆలోచనతో వైభవంగా కళ్యాణోత్సవం చేయాలన్న పూర్తి సంకల్పం జోసెఫ్ది. కాబట్టి ఆయనకు స్వామి అనుగ్రహం ఆరోగ్యం ఉండాలని కోరుకుంటున్నాం. ఆయనకు ఆరోగ్యం బాగాలేకుండా ఈ కార్యక్రమాన్ని పట్టుబట్టి విగ్రహాలు తేవడం కోసం మనకి ఎన్ని అడ్డంకులు వచ్చాయో మాకు తెలుసు. కానీ మనకు ముందు పడే వ్యక్తి ఒకరు కావాలి కదా. మీరంతా సహకరించడం రెండో ఆప్షన్, కానీ అసలు ఆలోచన రావటం లేదు మూడో ఆప్షన్ కావాలి కదా. అది అందరికీ చూపిస్తారా లేదా? కాబట్టి ఇట్లే అందరం సహాయకారం అందిద్దాం. ఇట్లాంటి నవరాత్రులు వినాయక చవితి కార్యక్రమాలు ఎక్కడా ఈ విధంగా రోజు నిత్యాన్నదానం చేసుకుంటూ మన ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. కాబట్టి స్వామి అనుగ్రహం ఆరోగ్యం మొట్టమొదటిగా ఆయనకు పైసలు ఇవ్వద్దు, మంచి ఆరోగ్యం ఇవ్వాలని ఆ భగవంతుని మేము కోరుకుంటున్నాం. భగవంతుని తరఫున మనందరి తరఫున స్వామి ఆయనకు మొట్టమొదటి మంచి ఆరోగ్యం ఇవ్వాలి, అది ఒక్కటే మేము కోరుకుంటున్నాం. మానవికం శ్రీ జాతమే లోకావస్యం పురుషం విగత శ్రియామా పరిపాదయాత్. जय बोलो गणेश महाराज की, जय बोलो गणेश महाराज की।